జడ శ్రవణ్ కుమార్ గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నటువంటి వ్యక్తి. మొదటగా ఇతను జడ్జ్, అంటే ప్రజల సమస్యల మీద ఒక న్యాయస్థానంలో ఒక జడ్జిగా పనిచేసినటువంటి వ్యక్తి జడ శ్రవణ్ కుమార్ గారు. దాని తర్వాత జై భీమ్రావ్ భారతీయ పార్టీ అని చెప్పేసి ఒక పొలిటికల్ పార్టీ పెట్టుకొని తన యొక్క సామాజిక వర్గాన్ని అంటే ఉపయోగించుకొని తను రాజకీయంగా ఎదగాలనేటువంటి ఒక ఆశయంతో, ఆశయమో నథింగ్ బట్ సంకల్పమో తనకు తానుగా అనుకున్నాడు. మరి గత 2 రోజుల్లో నుంచి ఇతను పవన్ కళ్యాణ్ గారిని, నారా చంద్రబాబు నాయుడు గారిని, వారి యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులు దాచేసి ఉన్నవి లేనివి, లేనివి ఉన్నవి, అంటే తిమ్మిని బమ్మిని, బమ్మిని తిమ్మిని చేసే విధంగా ఈ మధ్య మీడియాలో హడావిడి చేస్తున్నారు. మరి ఈ జడ శ్రవణ్ కుమార్ గారు తన యొక్క సామాజిక వర్గాన్ని నేను తాకట్టు పెట్టేస్తా అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో చెప్పకనే చెప్తున్నారనేది మనం చూడాలి. ఎందుకు నేను చెప్పకనే చెప్తున్నారంటే ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడినటువంటి మాటలు మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. నువ్వు దమ్ముగా ఇప్పుడు మీరు అందరూ 300 కోట్ల టార్గెట్ అన్నారు కదా, ఆ 300 కోట్ల టార్గెట్ రాజకీయంగా సంపాదించడే పొద్దున్న, అది గొప్ప మగాడితనం. అంతేగాని నువ్వు 10 కోట్ల 20 కోట్ల కేసుల్లో తీసుకునేది ఏంటి? నువ్వు రాజకీయంగా రేపొద్దున సీట్లు డిమాండ్ చేయి, డబ్బులు డిమాండ్ చేయి. నా ప్రజల ఓట్లు నీకు కావాలంటే నాకు ఈ పదవి కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇంత డబ్బు కావాలి, రాజకీయంగా డిమాండ్ చేయి. వందల వేల కోట్ల రూపాయలు దోచుకొని ఏమంటున్నారంటే రాజకీయంగా డబ్బులు డిమాండ్ చేయి, తీసుకో, ఇది మగతనము, మొగాడితనము అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఇతను జడ్జ్, దాని తర్వాత జై భీమ్రావ్ భారతీయ పార్టీ. ఇతనికి వచ్చినటువంటి ఓట్లు 71 ఓట్లు. మరి ఈ 71 ఓట్లు వచ్చినటువంటి ఈ వ్యక్తి ఎంత డబ్బు అడిగాడు, ఎన్ని సీట్లు అడిగాడు, నియోజకవర్గానికి ఎంత డబ్బు అడిగాడు అనేది కూడా అతను మాట్లాడడం జరిగింది.